అందరికీ నమస్కారం అండి. ఇండోనేషియాలో ఉన్న ఒక ప్రాచీన ఆలయము ప్రంబనన్ ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. భారతదేశానికి అవతల ఉన్న ప్రాచీన ఆలయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చాలామంది కంబోడియాలో ఉన్న అంకోర్ వట్ ఆలయాన్ని గురించి మాత్రమే మాట్లాడుకుంటారు. నిజానికి అంకోర్ వట్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే మరొక ఆలయాన్ని గురించి చాలామందికి అస్సలు తెలిసి ఉండదు. ఇండోనేషియాలో ఉన్న ప్రంబనన్ ఆలయము. ప్రంబనన్ ఆలయము ఇండోనేషియాలో అతిపెద్ద హిందూ ఆలయము. ఆ మాటకొస్తే ప్రపంచంలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటి. 1,50,000 చదరపు మీటర్ల వైశాల్యంతో 150 అడుగులకు పైగా ఎత్తున ఉన్న విమాన గోపురంతో 1000 ఏళ్ల గతానికి ఘనచిహ్నంగా ఉండే ఈ ఆలయము త్రిమూర్తులు ముగ్గురిని కొలుచుకోవటానికి నిర్మించారు. 8వ శతాబ్దంలో ఇండోనేషియాలోని జావా ద్వీపం మీద సంజయ అనే రాజవంశము ఒక వెలుగు వెలిగింది. ఆ వంశంలో ఒకరైన రకై పిగటన్ అనే రాజు 9వ శతాబ్దంలో ప్రంబనన్ ఆలయాన్ని నిర్మించాడు. ఒపాక్ అనే నదిని దారి మళ్లించి ఆ రాజు ఆలయాన్ని నిర్మించటానికి పూనుకున్నాడు. ఆయన మొదలుపెట్టిన నిర్మాణాన్ని తర్వాత కాలంలో వచ్చిన వారసులు కూడా కొనసాగించటంతో ఒక బృహత్ ఆలయం రూపుదిద్దుకుంది. సంజయ్ వంశం ఏలిన రాజ్యాన్ని మాతరం రాజ్యం అని పిలుచుకునేవారు. ఆ రాజ్యంలో జరిగే పూజాధికాలకు, ఉత్సవాలకు, యజ్ఞయాగాలకు ప్రంబవన్ ఆలయం వేదికగా ఉండేది. అందుకని ఈ ఆలయంలో 1, 2 కాదు, దాదాపు 240 ఆలయాలు కనిపిస్తాయి. సంజయ్ వంశపు పాలనలో ఒక వెలుగు వెలిగిన ప్రంబనన్ ఆలయము తర్వాత కాలంలో క్షీణదశకు చేరుకుంది. రాజ్యంలో అధికారం చేతులు మారటము, దగ్గరలో ఉన్న అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందటము, తరచూ భూకంపాలు రావటము, ఇలా అనేక రకాల కారణాలతో ప్రంబనన్ ఆలయము జీర్ణావస్థకు చేరుకుంది. అలా శిథిలమైన ఆలయం చుట్టూ దేవతలు, దయ్యాలు, శాపాలతో కూడిన జానపద కథలు ప్రచారంలోకి వచ్చాయి. తరువాత కాలంలో ప్రభుత్వాలు ప్రంబనన్లోని ముఖ్యాలయాలను పునరుద్ధరించాయి. యునెస్కో కూడా దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించటంతో ప్రంబనన్ ఆలయము కాలగర్భంలో కలిసిపోకుండా ఉంచటానికి చర్యలు మొదలయ్యాయి. పరబ్రహ్మ అనే సంస్కృత పదానికి వికృత రూపమే ప్రంబనన్ కావటానికి ఇది త్రిమూర్తుల పేరున నిర్మించిన ఆలయమే అయినా సంజయ వంశ రాజులు శైవారాధకులు కావటంతో ముఖ్యాలయంలో శివుడు దర్శనమిస్తాడు. ఆలయానికి అటూ ఇటూ ఉన్న మరొక 2 ఆలయాలలో విష్ణుమూర్తి, బ్రహ్మదేవులను ప్రతిష్ఠించారు. ఈ 3 ఆలయాలు ఎదురుగా ఆయా దేవతల వాహనాలైన నంది, గరుడ, హంసలకు కూడా ఆలయాలు నిర్మించటము విశేషము. ఇవే కాకుండా వినాయకుడు, దుర్గాదేవి, సూర్యచంద్రులు ఇలా అనేక దేవీ దేవతలకు చెందిన విగ్రహాలు ప్రంబనన్ ఆలయంలో అడుగడుగునా కనిపిస్తాయి. ఆలయ గోపురాలు విగ్రహాలే కాదు, ఆలయ గోడలు, స్తంభాల మీద కూడా అద్భుతమైన శిల్పచాతుర్యం కనిపిస్తుంది. రామాయణ, భాగవతాలలో ఘట్టాలు కుడ్య చిత్రాలుగా దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలో ఎన్ని ఉపాలయాలు శిథిలావస్థకు చేరుకున్నా, ఎన్ని గోడలు కూలిపోయినా, ఒకప్పుడు అక్కడ ఆధ్యాత్మిక సామ్రాజ్యం విలసిల్లింది అనటానికి అడుగడుగునా ఏదో ఒక ఆనవాలు కనిపిస్తూనే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.